బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావుకు సెక్యూరిటీ పెంచడం జరిగింది. ఇటీవలే మావోయిస్టుల బెదిరింపు కాల్ కి సంబంధించిన ఆ న్యూస్ మనం చూసాం. మరి ముఖ్యంగా రఘునందన్ ను చంపేస్తామంటూ ఆ కాన్వర్సేషన్ ఉంది. బెదిరింపు కాల్ పై పోలీసులు విచారణ ప్రారంభించారు. భద్రత అవసరమని నిర్ధారించారు పోలీసులు. సాయుధ పోలీసులతో ఎస్కాట్ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎంపీ రఘునందన్ రావుకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. అసలు ఎందుకే ఆ బెదిరింపు కాల్లో ఏముంది, ఆ బెదిరింపు కాల్లో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఒకసారి ఆ బెదిరింపు కాల్లో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో చూద్దాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే, రాత్రి 12 గంటల వరకు చేరుకుంటారు. తర్వాత కూడా చెప్పండి సార్. ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారట. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారా? ఓకే, ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారని అంటారా? ఇదే చెప్పండి. జగత్తమని చెప్పండి. ఏమంటారు సార్? జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్ సార్. వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి పారిపోతాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? వాళ్ళు మధ్య బయలుదేరండి. ఓకే, రాత్రి 12 గంటల వరకు చేరుకుంటారు. తర్వాత కూడా చెప్పండి సార్. ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారట. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే, మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారా? ఓకే, ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారని అంటారా? ఇదే చెప్పండి. జగత్తమని చెప్పండి. ఏమంటారు సార్? జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్, అది చూసారుగా కాన్వర్సేషన్. కొద్ది రోజుల క్రితం ఆయనకు వచ్చిన బెదిరింపు కాల్ అది. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో కూడా ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ వచ్చింది, ఆ కాన్వర్సేషన్ ఎలా రికార్డ్ చేశారు, ఇదంతా కూడా ఆర్టీవీతో ఆయన ఆ రోజు ఎక్స్క్లూజివ్గా ఫోన్ కాల్లో జాయిన్ అయ్యి ఆ కాన్వర్సేషన్ అసలు ఏం జరిగింది, ఆ రోజు ఘటనకు సంబంధించి మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తికి బెదిరింపు వస్తే కేంద్ర హోంశాఖ ఊరుకుంటుందా, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు పోలీసు శాఖ అప్రమత్తమైంది, వెంటనే రంగంలోకి దిగింది. ఎంపీ రఘునందన్ రావుకి సంబంధించి ఎంపీ రఘునందన్కి భద్రతను మరింత రెట్టింపు చేస్తూ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. అసలు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ కారణంతో చేశారు, కావాలని ఈ అంశానికి సంబంధించి అంటే కావాలని బెదిరించే నేపథ్యంలో జరిగిందా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభమైంది. అసలు ఏం జరుగుతోంది, ఇప్పుడు ఎవరు రంగంలోకి దిగడం జరిగింది, కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియోస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎందుకే కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ట్రేసబిలిటీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఆ కాన్వర్సేషన్కి సంబంధించిన బెదిరింపు కాల్కి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది, ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? సత్యం, అటు ఎంపీ రఘునందన్ రావుకి వచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే అటు పోలీసులు కూడా దానిపైన కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ రోజే ఒకవైపు రఘునందన్ రావుకు వచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు దాని గురించి సెర్చ్ చేయగా అది ఇంటర్నెట్ కాల్ అని తేలడంతో మరొకసారి భద్రతా వైఫల్యం కూడా రఘునందన్ రావుకు సంబంధించి భద్రత కూడా పెంచాలని చెప్పి డిసిషన్ తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు ఒకవైపు అటు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కూడా ఆ 3 జిల్లా అంటే రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ పరిధిలో 3 జిల్లాలు వస్తాయి. సంగారెడ్డి కానివ్వండి, మెదక్, సిద్దిపేట 3 జిల్లాలు ఉంటాయి కాబట్టి నిత్యం అక్కడే తిరుగుతుంటారు కాబట్టి ఆయనకు సంబంధించి ఆ 3 జిల్లాల
ఎస్పీలకు ఆయనకు ఎస్కర్ట్ తో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా అటు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా ఇక్కడ నుంచి ఫోన్ కాల్స్ అయితే వెళ్ళాయి. ఇప్పటికటు రఘునందన్ రావు చూసాం మనం ఎక్స్క్లూజివ్ గా ఇచ్చినటువంటి ఫోన్ కాల్స్ లో క్లియర్ గా అటు నక్సలైట్లు వస్తున్నారు, మధ్యప్రదేశ్ నుంచి మిమ్మల్ని చంపేస్తామని బయలుదేరారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి అగంతకుడు చేసినటువంటి కాల్ ఏదైతే ఉందో ఆ పోలీసులు ఆ కాల్ ను ఆడియో రికార్డ్ ఆ నంబర్ ను కూడా ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఇంటర్నెట్ కాల్ కాబట్టి దానికి సంబంధించి ఎంతైనా ఎంపీకి కూడా భద్రత కల్పించాలి, పెంచాలి, లేనిపోని సంఘటనలు జరిగితే మాత్రం అది భద్రతా వైఫల్యం కింద వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు ఆయనకు సంబంధించి భద్రత అయితే పెంచనున్నారని చెప్పారు. ఈ భద్రతకు సంబంధించి మరి పెంపు అనేది ఆ జిల్లాలకి సంబంధించి 3 జిల్లాల ఎస్పీలకైతే చెప్పారు. తను ఎక్కువగా హైదరాబాద్ లో నివాసం ఉంటుంటారు కాబట్టి హైదరాబాద్ కు సంబంధించి కూడా వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నక్సలైట్ల ఏరివేతకు సంబంధించి మధ్య కేంద్ర ప్రభుత్వం చేపట్టేటట్టు ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఒకవైపు నక్సలైట్లు చర్చలకు వస్తామని చెప్పినప్పటికీ ఇంకొక వైపు అటు కేంద్రం కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో సాయుధ బలగాల నుంచి కూడా అక్కడ నక్సలైట్ల ఏరువేత కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఆ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీకి సంబంధించినటువంటి ఏదైతే కాల్ వచ్చిందో బెదిరింపు కాల్ దాన్ని అంతగా ఈజీగా తీసుకోవద్దని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలకు చాలా మందికి వైస్ సెక్యూరిటీ ఉంది. అటు ఈటల రాజేందర్ కానివ్వండి, మరొక పక్క అటు అరవింద్ కానివ్వండి, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గాంధీ, ఇంకొక పక్క అటు బీజేపీ అభ్యర్థి గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మాధవ్ గత, ఎందుకంటే పాత బస్సుకు సంబంధించి ఆమె కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి రఘునందన్ రావుకు భద్రత పెంపు అనే అంశం మరి పోలీసులు కంటిన్యూ ఇస్తామని అయితే చెప్పారు. మరి అది ఎప్పటి వరకు పెడతారు, ఆ కేసుకు సంబంధించి ఆ కేసు తేలేంత వరకు పెడతారా, కంటిన్యూ చేస్తారా అన్నది కూడా వేచి చూడాలి. దీని మీద రఘునందన్ రావు కూడా పోలీసులకు సంబంధించి వెంటనే ఆ రోజుకి ఆలోచించినటువంటి వెంటనే ఆ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ పర్యటనలో ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీకి వెంటనే వివరాలు పెట్టడము, ఆ కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో పెట్టడంతో కూడా ఇంటెలిజెన్స్ వర్గం అయితే ముందస్తు జాగ్రత్త కూడా ఈ భద్రతను పెంచి ఎస్కాట్ వాహనం అయితే ఇచ్చిందని అనుకోవచ్చు. సచిన్ రైట్, అంటే ఈ క్రమంలో ఇప్పుడు రఘునందన్ రావుకి సంబంధించి ఆయనకి సెక్యూరిటీని పెంచిన పరిస్థితి ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కోణంలో అంటే ఎవరు చేశారు అనే అంశానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లాగడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ శ్రీధర్, ఇప్పుడు ఆయన స్కెడ్యూల్లో కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు భద్రత విషయంలో మరింత రెట్టింపై అవకాశం ఉంది. ఆయన స్కెడ్యూల్కి సంబంధించి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళే సందర్భం, ఇవన్నీ కాస్త చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి రఘునందన్ రావుకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళేమంటున్న సందర్భం ఉంది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి భద్రతను పెంచడం జరుగుతుంది ఇంకా? డెఫినెట్ గా సచిన్, ఎవరు చేశారన్న దానిపై లోతైనటువంటి దర్యాప్తు అయితే పోలీసులు ఒకవైపు చేసుకుంటే ఇంకొక వైపు ఆలోపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్త కూడా ఒకవైపు మరొక వైపు భద్రత పెంచారని చెప్పాలి. ఆ కాలుకు సంబంధించి చాలా సార్లు చూస్తుంటాం, లీడర్లకు కానివ్వండి, కొంతమందికి ఫోన్లు చేసేవాడు అగంతకులు, కొంతమంది పర్సనల్ రివెంజ్ కొంత ఉంటుంది వారికి సంబంధించి. ఎక్కడో ఒక దగ్గర చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పెట్టుకొని కానివ్వండి, ఇంకొంతమంది కావాలని బెదిరింపు చేయడము, ఇంకొంత థ్రెట్ అనేది కూడా ఒకవైపు నిజంగానే ఒకవేళ మావోయిస్టుల నుంచి ఏ విధంగా ముందుకు మావోయిస్టుల నుంచి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా నిమగ్నమై ఆ కాల్కు సంబంధించి ఇంటర్నెట్ కాల్ కావడంతో దాన్ని గుర్తించేందుకు కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆ కాల్ కు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ దానికి సంబంధించి ఒకవైపు కూడా దానికి సంబంధించి కూడా దర్యాప్తు కూడా జరుగుతుందని చెప్పాలి. అటువైపు ఆ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఇంకోవైపు భద్రత ఇస్తుంది. రఘునందన్ రావు ఎక్కడికి వెళ్ళినా ఇందాక చెప్పుకున్నట్టు 3 జిల్లాలకు సంబంధించి ఆయన పార్లమెంట్ పరిధి ఉంటుంది కాబట్టి అక్కడికే కాకుండా హైదరాబాద్ లో తిరుగుతున్నా కూడా మరి ఆయనకు భద్రత కల్పిస్తారనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఎందుకంటే రఘునందన్ రావుకు సంబంధించి హైదరాబాద్ లో నివాసం ఉంటారు కాబట్టి ఆ ఎస్పీలకు ఒకవేళ క్లియర్ కట్ గా ఎక్కడికి వెళ్ళినా ఆయనకు భద్రత కల్పించాలి. ఆర్మూడ్ రిజర్వ్ ఫోర్స్ ఎస్కాట్ అంటే ఆర్మూడ్ రిజర్వ్ ఫోర్స్ నిత్యం ఎప్పటికి కూడా వాళ్ళకి సంబంధించి కూడా గన్నులతో కూడా సెక్యూరిటీ ఇస్తుంటారు కాబట్టి వారికి సంబంధించి మాత్రం డెఫినెట్ గా నిత్యం అంటే సెక్యూరిటీ మార్పులో భాగం కూడా ఇది ఒకటి కానుంది. ఎస్కాట్ ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఎంపీతో పాటు కూడా ఈ ఎస్కాట్ అలాగే ఈ కొత్త సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో నూతనంగా నియమించేటువంటి సిబ్బంది కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో వచ్చినటువంటి కాలు కానివ్వండి ఎవరు చేశారన్న దానిపై మాత్రం పూర్తిగా
లోతైనటువంటి దర్యాప్తులో కూడా తేలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కేవలం ఇటువంటి కాల్స్ రఘునందన్ రావుకి వచ్చాయి, ఇంకా ఇతర వేరే ప్రజాప్రతినిధులకు ఎవరికైనా వచ్చాయన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా లోతైనటువంటి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, మొత్తంగా అయితే మాత్రం ఎంపీ రఘునందన్ రావుకు సెక్యూరిటీ పెంచడం జరిగింది. ఇటీవలే మావోయిస్టుల బెదిరింపు కాల్ నేపథ్యంలో ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రఘునందన్ చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్పై పోలీసుల విచారణ ప్రారంభమైంది. భద్రత అవసరమని నిర్ధారించారు పోలీసులు. సాయుధ పోలీసులతో ఎస్కాట్ ని కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. కొద్ది రోజుల క్రితం ఆయనకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఆ బెదిరింపు కాల్లో ఆయనని చంపేస్తామంటూ కూడా ఆ బెదిరింపు కాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగిందా? దాదాపుగా అవునని మాట వినిపిస్తోంది. ఎందుకంటే కనుక ఆయన ఒక ఎంపీకి ఇటువంటి బెదిరింపు కాల్ వస్తే ఒక సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యంలోని ఆ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఎవరు చేయాల్సి వచ్చింది, ఎవరికంత అవసరం, దాంతోపాటు ఆయనకు ప్రాణ భయం ఉంది అనే అంశానికి సంబంధించి నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈ నేపథ్యంలోని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూనే దీంతో పాటు ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని భావించిన తర్వాత ప్రస్తుతం ఆయనకి మరింత భద్రతను పెంచారు, సెక్యూరిటీని పెంచినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి RTV పోల్ కూడా నిర్వహించడం జరిగింది. రఘునందన్ రావుకు ప్రాణహాని ఉందని మీరు భావించడం జరుగుతోందా? ఎస్ అని నో అయితే నో అని ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎక్కడి నుంచి బయలుదేరారంట? వాళ్ళు మధ్యప్రదేశ్. ఓకే, రాత్రి 12 గంటల వరకు చేరుకుంటారు. తర్వాత కూడా చెప్పండి సార్. ఎక్కడికి చేరుకుంటారు 12 గంటల వరకు? ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారట. ఎక్కడి నుంచి బయలుదేరారు? మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారా? ఓకే, ఏమంటారు 12 గంటల వరకు రీచ్ అవుతారని అంటారా? ఇదే చెప్పమంటారు. చెప్పండి ఏమంటారు సార్? జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మంచిది సార్, మంచిది చెప్తాను సార్. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.